గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్. జీపీఓ పోస్టులపై గందరగోళం. పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి రాత పరీక్ష ద్వారా 3550 మంది ఎంపిక. కానీ ఇప్పుడు రెవెన్యూ నుంచే సర్దుబాటు చేయాలని ఆయా సంఘాల ఒత్తిడి. నెక్స్ట్ జీపీఓలుగా మరో అవకాశం ఇవ్వండి అనేసి ఇంకొకటి రావడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ వయసు పెంపు అండ్ టీచర్లు అండ్ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వయసును 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రపంచ సుందరి సుచాత. ఇక్కడ చూడొచ్చు సార్, మనకు మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగింది కదా. దీనికి సుచాత ఎన్నికవడం జరిగిందండి. ఈరోజు ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ న్యూస్. ఏదైతే మిగిలినటువంటి మరో 7404 పోస్టులు ఉన్నాయో అవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనేసి గతంలో ప్రతిపాదనలు జరిగినాయండి. కానీ ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఏం చెప్తున్నారంటే చాలా ఒత్తిడికి తీసుకొస్తున్నారు. ఆ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి మాతోనే భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మరి కొత్తగా మంజూరు చేసిన గ్రామ పాలనా అధికారులు జీపీఓ పోస్టుల భర్తీగా గందరగోళం నెలకొంది. మొత్తం 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా పాత విఆర్ఓ విఆర్ఏలను నుంచి రాత పరీక్ష ద్వారా ఇప్పటికే 3,550 మంది ఎంపిక చేశారు. మిగిలిన 7,404 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి మొదట ప్రతిపాదన ఉన్నప్పటికీ ఇప్పుడు రెవెన్యూ శాఖ నుంచి సర్దుబాటు చేయాలనేసి ఆ కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆందోళన నెలకొందనేసి చెప్పడం జరిగింది. జూన్ 2న 35% గ్రామాల్లో మాత్రమే జీపీఓల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన 65% గ్రామాల్లో జీపీఓలు అందుబాటులో ఉండరు. దీంతో మరి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయాలి అన్న ఉద్దేశం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రెవెన్యూ నుంచి సర్దుబాటు చేయాలనేసి ఆ సంఘాలలో చెప్తున్నారు. దీంట్లో నిరుద్యోగులకు ఆందోళన జరుగుతుంది. మరి పాత విఆర్ల నుంచి ఎంపిక చేసిన తర్వాత మిగిలిన 7,404 జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు చేయడం జరిగిందండి. మరి జీపీఓలుగా మరో అవకాశం ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుందండి. గ్రామ పాలనాధికారుల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్షకు అనేక కారణాలతో హాజరు కాలేకపోయినా ఆసక్తి ఉన్న పూర్వపు విఆర్ఓలు విఆర్ఏలను మరోసారి అవకాశం కల్పించాలి అనేసి రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మరోమారు ఇక్కడ జీపీఓల అర్హత పరీక్ష నిర్వహించాలంటూ డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం శనివారం ఇక్కడ మనకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అంటే రిటైర్మెంట్ వయసు ఏదైతే పెంపుకు సంబంధించినటువంటి ఉన్నదో అది 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోనే అంగన్వాడీ టీచర్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్లకు ₹1,00,000 నుంచి 2,00,000 వరకు, హెల్పర్లకు 50,000 నుంచి 1,00,000 వరకు పెంచింది అనేసి ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ ప్రపంచ సుందరిగా సుచాత ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది సార్. తెలంగాణ సాంస్కృతిక విభవాన్ని ప్రపంచాన్ని చాటే మనిషి మంత్రి జూపల్లి చెప్పడం జరిగింది. ఇది మనకి ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.